ఇంట్లో పనివాడితో ప్రేమలో పడింది. భర్త బయటికెళ్లిన ప్రతిసారి పనివాడితో బెడ్రూమ్ లో గపాగపాగానిచ్చడం చేస్తుంది. ఒకరోజు భర్తకి ఈ విషయం తెలిసిపోయింది. భర్త అసలుకే సైకో. మరి భార్యని ఏం చేశాడు, ఈ పనివాడిని ఏం చేశాడు? క్లైమాక్స్ అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మూవీ ఓపెన్ చేస్తే విల్ అనే ఒక ఓల్డ్ మ్యాన్ చూపిస్తూ ఉంటారు. విల్ చాలా డబ్బున్న వ్యక్తి. ఇంత లగ్జరీగా ఉన్న హౌస్ లో తన భార్య రమోనాతో కలిసి ఉంటాడు. ఈ విల్ ఎంత డబ్బున్నవాడంటే కాపలా కోసం ఇతను ఎక్కడికి వెళ్ళినా సరే రోజు జేమ్స్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఇతనితో తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ జేమ్స్ ఒక రోజు మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో సీముని ఈ విల్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు తన ఇద్దరు కొలీగ్స్ తో కలిసి. ఈ సీము ఎంత భయపడతాడంటే ఈ జేమ్స్ పోలీస్ ఆఫీసర్ ఏది చెప్పినా సరే సైలెంట్ గా కూర్చోవడం తప్ప నో అనే ఆన్సర్ రాదు. ఇంత సైలెంట్ గా ఉన్నాడని ఈ సీము పక్కన ఉన్న మోనా అతని ఆయు పట్టు మీద చెయ్యేస్తుంది. సీము భయంతో నోరు తెరవలేకుండా పోవడంతో ఇక ఈ మోనా తన చేత్తో సీముకు చేతి పని చేసి లోపల నుంచి జిగురుని బయటికి తీస్తుంది. అక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్ జేమ్స్ ఈ సీముని తీసుకుని విల్లు ఇంటికి వస్తాడు. విల్లు చెప్పటం వల్లే ఈ జేమ్స్ ఆ కుర్రోడ్ని తీసుకొచ్చాడు. ఇంట్లో పనివాడు కావాలని అడిగితే ఈ జేమ్స్ సీముని తీసుకొచ్చాడు ఇంట్లో పని చేయడానికి. ఇక ఈ జేమ్స్ పనివాడిని తీసుకొచ్చాడని చెప్పి విల్లు చాలా ఆనందపడి తనకి డబ్బు ఇవ్వాలనుకుంటాడు. అప్పుడే తన వైఫ్ రమోనా అక్కడికి వస్తుంది. యంగ్ మరియు చాలా అందంగా ఉంటుంది. అందుకే రమోనా రావడంతో సీము జేమ్స్ కన్ను రమోనా మీద పడుతుంది. విల్లు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక జేమ్స్ డబ్బులు ఇచ్చి తన ఇంటికి గెస్ట్స్ వచ్చారు, సాయంత్రం ఒక పార్టీ ఉంది వచ్చి అని చెప్పి పంపించేస్తాడు. రాత్రి పార్టీ స్టార్ట్ అయింది. సీము కూడా అక్కడ నుంచొని ఈ డబ్బున్న వాళ్ళ రంగుల్ని చూస్తూ నిలబడిపోతాడు. ఆ రోజు న్యూ ఇయర్ కావడంతో ఇక అందరు మందులో ఉండి ఎవరు కపుల్స్ తో వాళ్ళు ఆటలాడుకోవడం స్టార్ట్ చేస్తారు అక్కడే. ఇక ఇది చూసి జేమ్స్ కూడా మూడొచ్చి రమోనాతో ఆట ఆడదాం అనుకుంటాడు. కానీ రమోనా లోపలికి తీసుకొచ్చి నన్ను అంటుకోని ఆడిపించుకుంటూ తిప్పుతూ ఉంటే ఈ విల్లుకి టేబుల్ తగులుతుంది. ఇక దీంతో రమోనాను బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు ఏమైందని చెప్పి కూల్ చేసి సారీ చెప్పి వేడి పుట్టించడం స్టార్ట్ చేస్తుంది. ఇక ఈ విల్లు వేడి పుట్టడంతోనే ఎక్కడ పడితే అక్కడ ఆ ఇల్లు ఆడిష్టం వెనక నుంచి స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ స్టార్ట్ చేయడంతో రమోనా గట్టిగా అరుస్తూ ఉంటే ఈ సీము గాడికి ఇంట్లో ఏదో జరిగిపోతుందని చెప్పి లోపలికి వస్తాడు. వీళ్ళిద్దరు ఆనందాన్ని భంగం చేశాడు. ఇక సీముని చూసిన అరోరా తన పైన కవర్ చేసేసుకొని అటుగా తిరుగుతుంది. అప్పుడు అర్థమైపోతుంది మనోడు సీముకి, అరే మంచి మ్యాటర్ లో ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశానే అని. వీళ్ళు అరుస్తున్న అరుపులు ఆ అరుపులని. ఇక అక్కడికి వచ్చిన సీముని చూసి వీళ్ళు కోపం వచ్చి తిరుగుతూ ఉంటే రమోనా ఇక్కడ ఎందుకు బేబీ రూమ్కి వెళ్దాం పదని లాక్కెళ్తుంది. ఇక వాళ్ళు పైకి వెళ్ళి మొదలు పెడతారు. ఈ విల్లు కొట్టే దెబ్బలకి రమోనా అరుపులు ఇల్లు మొత్తం రీసౌండ్ వస్తా ఉంటాయి. ఈ సీముగాడు ఆ చచ్చిపోయేదేమో అన్నంత భయంతో అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే సోఫియా వచ్చి సీముకి అర్థమయ్యేటట్టు చెప్తుంది. వీళ్ళిద్దరికి రోజు ఇదే పని, అరవటం అరిపించుకోవటం. నువ్వు ఇవేమి పట్టించుకోమాక నీ పని నువ్వు చేసుకొని డబ్బులు బాగా సంపాదించుకొని నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకో అని చెప్తుంది. ఇక్కడ విల్లు అరుపులు పుట్టించడమే కాకుండా బోనస్ గా రమోనా మీద వామిటింగ్ చేసుకుంటాడు. రమోనా ఏదో తెలియని బాధతో కిందకొచ్చి సోఫియాకి చెప్తుంది. విల్లు బట్టలు వాష్ చేయని చెప్పి వెళ్ళిపోతూ సీము కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది. అప్పుడే వీళ్ళిద్దరు కళ్ళలో చూపులు బాగా కలుసుకుంటాయి. ఏదో మాట్లాడాలనుకుంటారు కానీ ఏమీ మాట్లాడలేక అక్కడి రమోనా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రోజు బయట స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు సీము. ఆ బయటే సూర్యుడి యొక్క కాంతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా పక్కన ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే సోఫియా అక్కడికి జ్యూస్ తీసుకుని వస్తుంది. సోఫియాని చూసి లోపలికి రమ్మంటాడు. అలా లోపలికి వచ్చి స్నానానికి వెళ్తున్నాను నేను, ఏవో డబ్బులు తీసుకో అని బాత్రూమ్ లోకి వెళ్తాడు. ఇక సోఫియాకి అర్థమైపోతుంది ఈ విల్లుగడికి ఏం కావాలో. లోపలికి వెళ్ళి ధన్ కానిచ్చేస్తుంది. ఇక్కడ రమోనా బయట సూర్యుడిని ఆస్వాదిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత విల్లు తన పని మీద బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రం రమోనా మంచిగా తన డ్రింక్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ సీము స్విమ్మింగ్ పూల్ లో దిగి స్నానం చేస్తూ ఉంటాడు. వీడిని చాలా దగ్గరగా చూడాలని ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి హీరోని చూస్తూ ఉంటుంది. ఇది చూసి కంగారు పడిపోయి హీరో బయటికి రాగానే ఎందుకు భయపడుతున్నావు, రా వచ్చి నా పక్కన కూర్చో అంటే చెడ్డి మీద ఉన్న హీరో కొద్దిగా టెన్షన్ పడి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. అలా వీడిద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ డే విల్ సీముని తీసుకుని ఫిషింగ్ కోసం నదిలోకి వెళ్తాడు. విల్లు సీముని అడుగుతాడు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ అని. అప్పుడు సీము చెప్తాడు తన ఫాదర్ ఎవరో తనకు తెలియదని, కొన్నేళ్ల క్రితమే తన మదర్ చనిపోవడంతో చాలా కష్టపడుతున్నాను బతకడానికి అని చెప్పడంతో విల్లు నువ్వు డబ్బులు సంపాదించుకొని బాగా చదువుకో, నీ చదువుకు నేను హెల్ప్ చేస్తాను చెప్తాడు. ఇంత పాజిటివ్ మాటలు విన్న హీరో షాక్ అవుతాడు, చాలా ఆనందపడతాడు కూడా విల్లు తనకు హెల్ప్ చేస్తాడని. ఇక అలసిపోయిన విల్లు ఇంటికి వెళ్ళి సీముని తన కాళ్ళు పిసుకోమంటాడు. అలా కాళ్ళు పిసుకుతూ పక్కన ఉన్న హీరోయిన్ కి మళ్ళీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి షాపింగ్ వెళ్ళి తన హస్బెండ్ బట్టలు తీసుకొస్తుంది. అలానే సీముకు కూడా కొన్ని బట్టలు తీసుకొస్తుంది. ఇది చూసిన హీరో చాలా ఆనందపడతాడు.
పడతాడు. అంతేకాదు హీరో బర్త్డే కావడంతోనే హీరోయిన్ అతనికి బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది. నెక్స్ట్ డే హీరోయిన్ తన పని మనిషితో లాన్లో కూర్చున్నప్పుడు దూరంగా పనిచేస్తున్న మన హీరోని కసికసిగా చూస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఒక రోజు బెడ్ మీద నుంచి లేచిన హీరోయిన్ కి ఎదురుగా హీరో కనపడతాడు. హీరోయిన్ ఏమీ చేయకుండానే తన మత్తెక్కిచ్చే మాటలతో హీరోయిన్ కి మూడు తెప్పిస్తాడు. అంతే హీరోయిన్ తో పని కానించడం స్టార్ట్ చేస్తే కిందకెళ్ళిన హీరో తలపైకెత్తంగానే తన హస్బెండ్ కనపడతాడు ఒక దెయ్యం రూపంలో. ఇక దీంతో నిద్రలోంచి భయపడి లేచిన హీరోయిన్ కి ఇది కళ అని అర్థమవుతుంది. ఇక హీరోయిన్ కిందకు వచ్చి టేబుల్ దగ్గర చూస్తే ఈ విల్లు పని మనిషితోనే టేబుల్ మీద గపగపాలు ఆడిస్తూ ఉంటాడు. అదంతా చూసిన హీరోయిన్ బాధతో ఆ ఇంటి దగ్గరే ఉన్న ఒక నది దగ్గరికి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటే హీరో తన దగ్గరికి వచ్చి కళ్ళు తుడుచుకోమని హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాడు. ఆ కర్చీఫ్ మీద హీరోయిన్ పేరు ఉంటుంది. ఇది చూసిన హీరోయిన్ ఇంకా బాధతో ఆనందంతో హీరోయిన్ హక్ చేసుకుని తన బాధలన్నీ చెప్పుకుంటుంది. ఆ రోజు నైట్ మళ్ళీ ఈ విల్లుకి ఏం పని ఉండదు, ఎప్పుడు పార్టీలే. ఆ రోజు నైట్ మళ్ళీ పార్టీ కావడంతో ఇక మళ్ళీ మావలే మంచి మందులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పని చేసుకుంటుంటే ఈ విల్లు తను కూడా అలా చేయమంటాడు. ఇక దీంతో కోపం వచ్చిన హీరోయిన్ విల్ని తిడుతుంది. ఇక విల్లుకి ఇంకా కోపం వచ్చి తను తోస్తాడు. ఇదంతా చూసి ఆ రోజు నైట్ నిద్రపోవడానికి వెళ్ళిన హీరోకి నిద్ర పట్టదు. ఎంతసేపటికి హీరోయిన్ గుర్తొస్తా ఉంటుంది. అప్పుడే ఆ ఇంటి పని మనిషి సోఫియా వచ్చి నిన్ను విల్లు పిలుస్తున్నాడు అర్జెంట్ గా అంటుంది. విల్లు పరిగెత్తుకుంటూ ఏం జరిగిందని వెళ్తే విల్లు దగ్గర గన్ను ఉంటుంది. ఈ సీముకి ఏం అర్థం కాదు, ఫుల్ మొత్తలో ఉంటాడు విల్లు. గన్ను సీము వైపు పెట్టి ఏంట్రా నేను వెళ్ళిపోయిన తర్వాత నా పెళ్ళంతో పడుకుంటున్నావు నువ్వు అని గట్టిగా గన్నుతో బెదిరించి నిజం చెప్పని అడుగుతూ ఉంటాడు. సీము ఏం సమాధానం చెప్పడు, కానీ అతనికి అర్థమైపోతుంది ఈ విల్లు కావాలనే తన వైఫ్ పరువు తీస్తున్నాడని. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా సీము తల వంచుకొని వచ్చుంటాడు. ఇక విల్లు హీరోని పిచ్చబూతులు తిట్టి నా హీరో ముందే తన వైఫ్ తో అసభ్యంగా ప్రవర్తించి తన ఫ్రెండ్స్ అందరి ముందు అవమానించిందని కావాలనే ఇంట్లో పనివాడి ముందు తన వైఫ్ ని ఇలా చేశాడు. ఇక పని అయిపోయిన తర్వాత విల్లు వెళ్ళిపోవటంతో ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు ఏడుస్తా ఉండిపోతారు. ఆ నెక్స్ట్ డే విల్లు వెళ్ళిపోతూ సీము మంచి పనోడు, నువ్వు బాగా పనిచేస్తున్నారా అని చెప్పి కొన్ని డబ్బులు ఉంచుకోరా అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం హీరో అక్కడే ఉన్న నది దగ్గర కొద్దిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా వచ్చి మనోడితో వేడి పట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హీరో రూమ్ లోకి వెళ్ళి హీరోకి ఫస్ట్ టైం కావడంతో ప్రేమతో ఆ పనులన్నీ చేయించుకుంటుంది హీరోయిన్. అదే పని ఇది ఆ ఇంట్లో ఉన్న పని మనిషికి తెలుసు, కానీ హీరోయిన్ ఆనందంగా ఉంటే తనకు కావాలని ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉండిపోతుంది. ఒకరోజు వీళ్ళిద్దరు బెడ్ మీద ఉన్నప్పుడు హీరోయిన్ చెప్తుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మంచి లైఫ్ ని స్టార్ట్ చేయని. కానీ హీరో నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను, వెళ్తే నీతో పాటే బయటికి వెళ్తాం అని చెప్తాడు. కానీ ఇది విన్న హీరోయిన్ మనం గనక బయటికి వెళ్తే విల్లు మన ఇద్దరిని వెతికి మరీ చంపేస్తారని చెప్తుంది. ఇది విన్న హీరో ఉడుకు రక్తం కదా మీ మొగుని చంపేద్దాం అంటాడు. కానీ వద్దు అది కరెక్ట్ కాదని చెప్పి ఆపేస్తుంది హీరోయిన్. ఒకరోజు విల్లు త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. ఇది చూసిన ఆ ఇంట్లో పని మనిషి సోఫియా హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒకే బెడ్ మీద ఉన్న వీళ్ళిద్దరిని లేపి విషయం చెప్తుంది. ఇక దాంతో హీరోయిన్ ఇల్లు బాత్రూంలో కూర్చుంటుంది. హీరో గాడు కిటికీలోంచి బయటికి తప్పించుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విల్లు పని మనిషిని అడుగుతాడు ఏది హీరోయిన్ అని. తన బాత్రూంలో స్నానం చేసిన దానితో ఈ విల్లుగాడు కూడా బాత్రూంలోకి వెళ్ళి ఇద్దరు కలిసి స్నానం చేయడం మొదలు పెడతారు. కిటికీలోంచి కిందకు వచ్చిన హీరోని ఈ జేమ్స్ పోలీస్ ఆఫీసర్ చూస్తాడు, కానీ ఏం మాట్లాడు. కానీ హీరో చాలా భయపడతాడు. ఇక హీరో సోఫియాకి థ్యాంక్స్ చెప్పి తనతో మాట్లాడటం స్టార్ట్ చేస్తే సోఫియా తన కూతురికి ఒక భయంకరమైన రోగం ఉంది, తను చనిపోతుంది, సో తను బతికించుకోవడానికి నాకు చాలా డబ్బులు కావాలి, అందుకే ఇక్కడ పని చేస్తుందని చెప్తుంది. ఇక మళ్ళీ ఆ రోజు నైట్ విల్లు పార్టీ పెడతాడు. అయితే ఇక్కడ విల్లు తన ఫ్రెండ్స్ తో వచ్చిన లవర్లను ఎక్స్చేంజ్ చేసుకోమని వాళ్లతో పని చేయమని బలవంతంగా బెదిరిస్తాడు. అంతేకాదు తన వైఫ్ ని ఆ పోలీస్ ఆఫీసర్ జేమ్స్ తో పని కానివ్వమంటాడు. ఇది విన్న హీరోయిన్ కి ఎక్కడ గాలి అక్కడ గాలి ధైర్యం చేసి విల్లుని ఒకటి కొట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఎదురు తిరిగిన విల్లు తను కొడుతూ ఉంటే కింద పడిపోయిన హీరోయిన్ చూసి ఆవేశంలో హీరో గారి కోపం వచ్చి విల్లుని ఒకటిస్తాడు. ఇక పెచ్చ కోపం వచ్చిన విల్లు హీరోని పెచ్చ కొట్టుడు కొట్టి తీసుకెళ్లి వీడిని చంపేనని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. చాలా దూరం తీసుకొచ్చి చంపేద్దాం అనుకుని జేమ్స్ రెడీ అవుతుంటే కాళ్ళు పట్టుకుని క్షమించి మరి హీరో వదిలేయండి అని అడుగుతాడు. ఇక ఈ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ కూడా జాలి కలిగి పోరా ఇక్కడి నుంచి అని వదిలేసి వెళ్ళిపోతాడు. హీరో అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. కానీ నెక్స్ట్ డే సోఫియా ఫోన్ లో నుంచి హీరోయిన్ కాల్ చేసి హీరోతో మాట్లాడుతుంది. ఈ సీము ఇలా చేయటం వల్ల విల్లు ఎవరిని నమ్మడు, అందుకే పని మనిషి సోఫియాను కూడా పనిలోంచి తీసేశాడు. ఇక సోఫియా పనిలోంచి వెళ్ళిపోతూ హీరోయిన్ నీకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి వెళ్ళిపోతుంది. అవి తెరిచి చూస్తే చాలా డబ్బులతో పాటు ఇంటి తాళం కూడా ఇచ్చి పంపిస్తుంది. ఇక ఆ రోజు నైట్ తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్ళి ఓ పెద్ద కత్తి తీసుకుని ఈ విల్ని చంపడానికి వెళ్తాడు. విల్లు హీరోయిన్ మంచి పనిలో ఉండటంతో ఈ విల్లు సీముని చూసేస్తాడు. ఆల్రెడీ ఈ విల్లు గడు మంచి బాడీ బిల్డర్ కావడంతో హీరో పిల్లోడు కదా ఒక్క దెబ్బతో కింద పడేసి బాక్సింగ్ ఆడుకుంటూ ఉంటాడు. అలా ఏం జరిగిందో అనేలోపు హీరోయిన్ కత్తితో ఆపకుండా పొడిచి చంపేస్తుంది విల్లుని. ఆ తర్వాత ఈ విల్లు బాడీని పూర్తిగా కట్టేసి కవర్లతో ఇంట్లో డబ్బులు మొత్తం తీసుకొని
బోట్ లో శవాన్ని తీసుకెళ్లి నది మధ్యలో పడేస్తారు. బాడీ పడేసిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ఒడ్డుకు వస్తారు. అక్కడ ఈ జేమ్స్ పోలీస్ ఆఫీసర్ కనపడతాడు. ఈ జేమ్స్ ను చూసిన హీరో చాలా భయపడుతూ ఉంటే అదిరిపోయే ట్విస్ట్, హీరోయిన్ వెళ్లి ఈ జేమ్స్ పోలీస్ ఆఫీసర్ పక్కన నుంచుంటుంది. అసలు ఈ ప్లాన్ మొత్తం వీళ్ళిద్దరు కలిసి చేసిందే. విల్లు చంపేసి వీళ్ళిద్దరు ఆనందంగా ఆ విల్లు ఆస్తిని అనుభవించాలని. అందుకే హీరో లవ్ లో దింపట దగ్గర నుంచి హీరో ఆ కిటికీలోంచి పారిపోతూ ఈ జేమ్స్ కనపడినా సరే ఏం అనకుండా హీరోని వదిలేయడానికి కారణం. పూర్తిగా నిజం చెప్పి హీరోని గన్తో కాల్చి ఈ జేమ్స్ చంపేస్తాడు. వెనక నుంచి హీరోయిన్ ఈ పోలీస్ ఆఫీసర్ ని కూడా కాల్చి పడేస్తుంది. మూవీ ఎండింగ్ లో ఈ విల్ ఆస్తి మొత్తం హీరోయిన్ అయిపోతుంది. సోఫియా మళ్ళీ తిరిగి పనిలోకి వస్తుంది. బాధతో కన్నీళ్లు కారుస్తున్న హీరోయిన్ చూపిస్తూ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.